ఒక సామాన్యుడికి ఒక పైవాడు లాగా ఈ సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలి అంటే ఇదే దారి, రెండో దారి లేదు. ఎందుకంటే సామాన్యుడి దగ్గర డబ్బు లేదు. హోదా తెచ్చుకోవాలి అంటే నువ్వు పోరాడాల్సింది. అంతే. నువ్వు పోరాడితేనే నీ ఫ్యామిలీకి జరిగిన అన్యాయము, నీకు తరతరాలుగా జరుగుతున్న అన్యాయము, దాని నుంచి నువ్వు బయటికి రావాలంటే ఆ బాధ్యత నువ్వు నీ షోల్డర్స్ మీద తీసుకొని నువ్వు 2 సంవత్సరాలు కూర్చోవాలి. అప్పుడే నీ ఫ్యామిలీకి, నీ జనరేషన్స్ టు కమ్, 7 తరాలు వచ్చే జనరేషన్కి నువ్వు న్యాయం చేసేవాడు. 100% కరెక్ట్ మాట. అంతే కదమ్మా. అంతే అంతే. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ట్రాప్ నుంచి బయటికి రావాలంటే డబ్బైనా ఉండాలి, హోదా అయినా ఉండాలి. హోదా రావాలంటే యూపీఎస్సీ దారి. అందుకే కదా జనాలు నార్త్ ఇండియాలో ఎందుకు అంత పిచ్చోళ్ళ చదువుతున్నారు. అవును, నార్త్ సైడ్ అసలు మామూలు కాదు సార్. మేడం 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఒక ఘోర తపస్యలా కూర్చుంటారు. సో దట్ ఈస్ వేర్ మేడం. ఇప్పుడు మీరు గత 10-15 రోజుల నుంచి ఇప్పుడు అంటే బీటెక్ కాలేజెస్ గురించి తప్పుగా మాట్లాడాలి అన్నది నా ఉద్దేశం కాదు, కానీ వాస్తవం చెప్తున్నానమ్మా. క్యాంపస్ ప్లేస్మెంట్ జరిగిద్దా? బాగానే ఉంది. ఆఫర్ లెటర్ ఇస్తారు, జాయినింగ్ లెటర్ ఇవ్వరమ్మా. ఇది పెద్ద స్కామ్. అయ్యో, ఆ కాలేజ్ వాడు వాళ్ళు భుజాలు తరుముకుంటారు, మేము ఆఫర్ లెటర్ తెప్పించాం 100% ప్లేస్మెంట్ అంటాడు. పిల్లలు సంవత్సరాలు తడబడి వెయిట్ చేస్తున్నారు, జాయినింగ్ లెటర్ లేదమ్మా. టూ మచ్ కదా. అంటే ఎంత ఫేక్ అది. ఫేక్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఆ జాయినింగ్ లెటర్ ఇవ్వని ఆఫర్ లెటర్ కి ఏం చేసుకోమంటారు? ఏమైనా జీతం ఇస్తున్నాడు వాడు? నామకే వస్తే ఇవ్వడమే అంతే. అది సంవత్సరం తర్వాత నో ప్లేస్మెంట్స్. మ్యామ్ వేల మంది ఉద్యోగాల్ని అసలు మార్కెట్లో ఇన్ఫర్మేషన్ రాకుండా రోజులు తరబడి తీసేస్తున్నారమ్మా. పిల్లలు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటేనే మీకు స్థిరత్వం ఉంటుంది. అది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అని నేను అనట్లేదమ్మా. నువ్వు గ్రూప్స్ రాసుకో, గ్రూప్ 1 రాసుకో, గ్రూప్ 2 రాసుకో, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసుకో, బ్యాంకింగ్ సర్వీసెస్ రాసుకో, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ రాసుకో, ఏదైనా రాసుకో. కనీసం ఒక చిన్నదైనా సరే నువ్వు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటే అది నీకు స్థిరత్వాన్ని ఇస్తుంది. ఒక్కటి తెచ్చుకున్న తర్వాత నీకు ఏమైనా పెద్దది చేయాలనిపిస్తే నువ్వు చెయ్యి, నీకు ప్యారలల్గా బిజినెస్ చేయాలనిపిస్తే నువ్వు చెయ్యి. కానీ ఆ సాఫ్ట్వేర్ జాబులమ్మా ఎక్కడ లేని రోగాలు, ఎక్కడ లేని తప్పుడు అలవాటులు ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు వయసు బాగుంది, అంతా బాగానే నడుస్తుంది, 5-6 సంవత్సరాలు. ఒక్కసారి పెళ్ళైనప్పుడు మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి, స్ట్రెస్ పెరుగుతుంది చాలా. అప్పుడు మీకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇట్ లీడ్స్ టు సూసైడల్ టెండెన్సీస్ అండ్ ఎవ్రీథింగ్. డ్రగ్ అబ్యూస్ చాలా. అసలు ఎంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ డ్రగ్ అబ్యూస్లో దొరుకుతున్నారు. అదే కదా. సో ఇదంతా మీరు గుర్తించి ఒక మంచి ప్లాన్ గీసుకొని ఒక 4-5 సంవత్సరాలు నేను ఇది చేయాలనుకుంటున్నాను, నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఒక ప్లాన్ గీసుకొని చేస్తే లైఫ్ సెట్ అయిపోతుంది. కరెక్ట్, 100% కరెక్ట్. కానీ కౌన్సిలింగ్ చేసేవారు లేరు పిల్లలకి. కాలేజెస్ వాళ్ళు కౌన్సిలింగ్లో ప్రాపర్గా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. పిల్లలకి ఏం కావాలో అది ఎవ్వరు అడగట్లేదు, కావాల్సింది ఎవరు ఇవ్వట్లేదు. దట్ ఈస్ వేర్ వీ నీడ్ టు. ఇప్పుడు బీటెక్ ఏదైతే జరుగుతుంది కదమ్మా, అంటే నేను మేబీ ఈ వీడియోని కొందరు కాలేజ్ వాళ్ళు కూడా వింటారేమో అని అనుకుని చెప్తున్నానమ్మా. చెప్పండి. ఈ బీటెక్ చేయించే వాళ్ళు బీటెక్తో పాటు ఇంటిగ్రేటెడ్గా ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా పిల్లలకి ప్యారలల్గా ప్రిపేర్ చేయించాలి. పొద్దున్న 9 గంటల నుంచి 8 గంటల నుంచి సాయంత్రం 5 వరకు బీటెక్ కాలేజ్లో కూర్చోబెట్టుకుంటారు. అందులోంచే టైం తీసి 1 గంట 2 గంటలు ప్రతిరోజు ఒక 2 అవర్స్ ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బీటెక్తో పాటే వీళ్ళు ప్రిపరేషన్ చేయించేస్తే వీళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోయాక మళ్ళీ కూర్చొని ప్రయత్నించాల్సిన అవసరం ఉండదు. కరెక్ట్, అబ్సల్యూట్లీ. సో అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం అయినా తీసుకురావాలి, లేదా ఆ కాలేజ్ సంస్థ అయినా వాళ్ళంతటి వాళ్ళే ఇది తీసుకొని వస్తే ఖచ్చితంగా పిల్లలకి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మెయిన్స్ దృష్టిలో పెట్టుకుని ఆస్పిరెంట్స్కి మరి మీరు ఏమి చెప్తారు అంటే ఏమంటారు సార్? అంటే మేడం ఒకటే స్టాండర్డ్ స్టేట్మెంట్, మెయిన్స్ ఎప్పుడైనా మెయిన్స్ 1750 మార్కులమ్మా. 1750 మార్కులు. కరెక్ట్. ఇందులో 3 సబ్జెక్టులు 1000 మార్కులు. ఎథిక్స్, ఎస్ఏ, ఆప్షనల్. ఎథిక్స్ 250, ఎస్ఏ 250, ఆప్షనల్ 500 మార్కులు. ఓకే. అంటే టోటల్గా ఎన్నో సబ్జెక్ట్స్ ఉన్నా కేవలం 3 సబ్జెక్ట్స్కి 1000 మార్కులు. సో మీరు మీ తెలివిని ఉపయోగించి ఈ 3 సబ్జెక్ట్స్ మీద అతి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చెయ్యండి. సో మెయిన్స్ మారదంటారా ఈ సంవత్సరం లాగా? ఇవి తీసేసి అవి ఇంకోటి ఏదో పెట్టి? మేడం పిల్లలకి ఒకటే మాట సార్, ప్రిపేర్ ఫర్ ది బెస్ట్ బట్ బీ ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్. ప్రిపేర్ ఫర్ ది బెస్ట్.
బట్ అట్ ది సేమ్ టైం బీ ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్. యా నీకు అంటే మ్యామ్ మెయిన్స్ అంత ఇబ్బంది రాదమ్మా, అదే ఎందుకంటే అది ఆలోచించి రాసేది కాబట్టి, గుర్తుపెట్టుకొని రాసేది కాదమ్మా మెయిన్స్. అవును అవును అప్పటికప్పుడు ఆలోచించి రాసేది కాబట్టి ఇంత చదువుతారు కదా, ఏదో ఒకటి రాసి వస్తారు. కరెక్ట్. ప్రిలిమ్స్లో ఏంటంటే నీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఐ డోంట్ థింక్ మెయిన్స్లో పిల్లలకి అంత. కాకపోతే మన పిల్లలకి ఒక ప్రాబ్లం ఉందమ్మా. ఆ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు బాగానే చదువుతారు, అంత బాగానే ఉంది, వీళ్ళకి రాయడం రాదు, మాట్లాడడం రాదు. చదువుతారు, పుస్తకాలు చదివేస్తారు. అవును. ఒరే ఒక లెటర్ రాయరా, అప్లికేషన్ లెటర్ రాయరా అంటే రాయడం రాదు. కష్టం. అండ్ మెయిన్స్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్ప్రెషన్ ఇన్ రైటింగ్. ఎస్ సార్. సో ఎవరైతే ఫ్యూచర్లో చేయాలనుకుంటున్నారో, ఇప్పుడు ఇంకా లేట్ అయిపోయింది, ఆల్రెడీ ప్రిలిమ్స్ అయిపోయింది కాబట్టి, కానీ ఫ్యూచర్లో ఎవరైతే చేయాలనుకుంటున్నారో, మా గురువు గారు చెప్పారమ్మా, నేను ఎవరి దగ్గర అయితే నేర్చుకున్నానో చదువు, ఆయన ఒకటే మాట, నన్ను ఎస్పీ అని పిలిచేవాడు. ఎస్పీ, నా పేరు సంత్ ప్రకాష్, ఎస్పీ అని పిలిచేవాడు. ఎస్పీ, అగర్ తెరకు ర్యాంక్ 1 లానా హై, డే 1 సే యువర్ టార్గెట్ హ్యాస్ టు బి ద మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ, నాట్ ప్రిలిమ్స్ అని. సో డే 1 నుంచి ఎక్కడైతే మార్కులు అధికంగా ఉన్నాయో ఆ డైమెన్షన్ మీద మీరు పని చేయడం మొదలు పెట్టండి అన్నదే నాకు. సో ఈ సంవత్సరం ఎవరైతే మెయిన్స్ రాస్తున్నారో ఇమీడియట్గా రిజల్ట్స్ వచ్చే ముందు 15 రోజుల్లో, నెక్స్ట్ 10-12 డేస్లో ఎథిక్స్ ఎస్సే రివిజన్ అయిపోవాలా. ఆప్షనల్ కనీసం ఏదో ఒకటి పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ క్విక్ రివిజన్ అవగొట్టేస్తే ఆ తర్వాత మిగిలిన సబ్జెక్ట్స్కి మీరు న్యాయం చేయొచ్చు. ఎక్కువ టైం లేదు, మళ్ళీ మనకి ఎగ్జామ్స్ 2.5 months టైమే ఉంది కాబట్టి. బట్ ఏదైనా ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళకి ఈ సంవత్సరం ఎస్పెషల్లీ మెయిన్స్ మీరు అనుకున్నట్టుగా లేదా మీరు ప్రిపేర్ అయినట్టుగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేనైతే ఖచ్చితంగా, ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్లో ప్రిలిమ్స్ పాస్ అయిన వాడు ఖచ్చితంగా మెయిన్స్ రాయడానికి అర్హుడు. అంటే ఇంత టఫ్ వచ్చినా, ఇంత ఇబ్బందులు వచ్చినా, ప్రిలిమ్స్ ఒక స్టూడెంట్ పాస్ అయ్యాడంటే హీ డిజర్వ్స్ టు రైట్ దమ్. అండ్ అలాంటి పిల్లలకి హెల్ప్ చేయడానికి నేను కానీ ఏకమాయిస్ కానీ ఆల్వేస్ అవైలబుల్. రూపాయి చిల్లి గవ్వ కూడా తీసుకోవాలి. ఈ దీక్ష ప్రోగ్రామ్ నుంచి గత 3 సంవత్సరాల నుంచి యావరేజ్ గా చెప్తున్నాను మేడం, మన స్టేట్ నుంచే 5 నుంచి 6 ర్యాంకులు ఇస్తున్నాను. వస్తాయి. వస్తే మాత్రం మాకు చెప్పండి. నెక్స్ట్ ఇయర్ మన స్టూడెంట్స్ ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు కూడా ఇవ్వండి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.